తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు, నోటికి తప్పనిసరిగా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. జలుబు, ఫ్లూ లక్షణాలు గలవారికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వారు వాడుతున్న వస్తువుల్ని తాకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వైరస్ను తప్పించుకోవడానికి తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. సబ్బులు, ఆల్కహాల్తో కూడిన శానిటైజర్లను వాడితే మేలు. అలాంటివి లేకపోయినా కనీసం గంటకోసారి నీళ్లతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కరచాలనం వద్దు, నమస్కారమే ముద్దు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి బదులుగా నమస్కారం పెట్టడం వల్ల వైరస్ మనకు సోకే అవకాశాలు తగ్గుతాయి. కరోనా వైరస్ మన చేతులకు అంటుకున్నా ప్రమాదం ఉండదు. అయితే చేతులతో కళ్ళు, ముక్కును నులుముకోకూడదు. ఇలా చేస్తే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. టాయిలెట్ సీట్లు, కుళాయిలు, బాత్రూమ్ డోర్లపైన వైరస్ ఎక్కువ గంటలు సజీవంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి టాయిలెట్కు వెళ్లి వచ్చిన తరువాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. మాంసం, గుడ్లను బాగా ఉడికిన తర్వాతే తినాలి. జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.